గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం. విశ్వాన్ని జయించేటువంటి ఒక సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. వారు గనక మంచిగా ఆలోచనలతో కాలాన్ని గనక గడిపినట్టయితే. 11వ ఇంట షడ్గ్రహ కూటమి, 6 గ్రహాలు 11వ ఏకాదశ స్థానంలో ఉంటున్నాయి. ఆ తర్వాత ఒక్కొక్క గ్రహం తప్పుకుంటుందనుకోండి. కానీ మనకు ప్రారంభంలో మాత్రం 6 గ్రహాలు 11వ స్థానం లాభస్థానంలో ఉన్నాయి. మే 15 తారీఖు నుంచి గురువు ద్వితీయ ధనస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి వీరికి వృషభ రాశి వారికి చాలా మంచి రోజులు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. నక్కం తొక్కినారంటారు చూడండి. ఈ రాశి వారు అంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరం నక్కం తొక్కినట్టే, అంటే స్వర్గానుభవాలు అనుభవించినట్టుగానే ఉంటుంది. దీర్ఘకాల వ్యాధులన్నీ కూడా ఏమైనా ఉన్నట్టయితే అవి తగ్గుముఖం పడతాయి. ఇంతవరకు మీరు చేసుకుంటూ వచ్చినటువంటి ఒక కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి నిలిచిపోయినట్టయితే ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావడానికి ఆస్కారం ఉంది. రుణ బాధలు ఏవైనా ఉంటే ఆ రుణ బాధలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. కోర్టు కేసులు ఏవైనా కనుక ఉన్నట్టయితే ఆ కోర్టు కేసులు కూడా కోర్టులో విజయం పొందడానికి చాలా మంచి తరుణం ఇది. ఇక రెండవది, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఎన్నో శుభకార్యాలు చేయడం జరుగుతుంటుంది. తర్వాత ఇతరులు ఆక్రమించినటువంటి ఇంతకుముందు మీ పక్క వాళ్ళలో ఎవరైనా ఆక్రమించినటువంటి ఒక స్థలాలు ఏవైనా కనుక ఉన్నట్టయితే ఆ స్థలాలు తిరిగి మీకు దక్కడానికి కూడా ఈ సంవత్సరం స్థిరాస్తులు తిరిగి దక్కడానికి పొందడానికి మంచి ఇది ఉంది. అవే కాకుండా కొత్తనైనటువంటి ఒక స్థిరాస్తులు, అంటే ఇల్లు కొనడము, ప్లాట్లు కొనడము, లేదా వ్యవసాయ భూములు కొనడము జరగడానికి చాలా అవకాశం ఉంది. ధన సంపాదన చాలా మంచిగా ఉంటుంది వృషభ రాశి వారికి. కానీ నిల్వ చేయడంలో కొంచెం వెనకబడతారు. డబ్బు వస్తుంది కదా అని అధికమైనటువంటి ఒక ధన వ్యయం చేస్తారు వృషభ రాశి వాళ్ళు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు నీళ్ళలాగా. అలా డబ్బు ఖర్చు పెట్టకుండా దాన్ని సమయానుకూలంగా వాడుకొని ఆ డబ్బును నిల్వ చేసుకున్నట్టయితే అది మీకే లాభంగా ఉంటుంది. మీకు ఇటు స్నేహితులే కావచ్చు, బంధువర్గమే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకు అనుకరించి ఉంటాయి. కానీ మీరు వాటిని పట్టించుకోరు. నాకేంటి చెప్పేది, ఎందుకంటే ఆదాయం మంచిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు నాకేం చెప్పేది, ఇవాళ 100 రూపాయలు ఖర్చు పెడితే రేపు వస్తాయిలే అనే ఆలోచనలో ఉండకండి. 100 రూపాయలలో సగము అంటే 50 రూపాయలు పక్కకు పెట్టుకొని తక్కిన 50 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దల సలహాలు, మిత్రుల సలహాలు, కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తూ ఉండి వారి యొక్క సలహాలు తీసుకుంటూ ఉండి కనుక మీరున్నట్టే ముందుకు అడిగేస్తే మీకు మంచి జీవితం గడుస్తూ ఉంటుంది. ఎందరో ఆత్మీయతో ఉంటారు. కొత్త వారితో, అది కూడా పెద్ద వారితో పరిచయాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. ప్రత్యర్థులతో, ఎందుకంటే ప్రత్యర్థులు అంటే శత్రువులు, మనకు ఎదురుగా ఉండబడిన వాళ్ళతో కొన్ని బాధలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఎవడైనా పైకి వస్తున్నారంటే వాని మీద ఏడ్చేవాళ్ళు, వాడిని అణగదొక్కేటువంటి వాళ్ళు చాలా ఉంటారు. అలాంటి వారి వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం రావడానికి కూడా ఈ వృషభ రాశి వారికి ఆస్కారం ఉంది. కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలు మిత్రుల సలహాల వల్ల, పెద్దల సలహాల వల్ల ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మధ్యలో అంటే అక్టోబర్ నుంచి కొన్ని చిక్కులు రావడానికి, అక్టోబర్ నుంచి డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో కొన్ని చిన్న చిక్కులు రావడానికి, చిన్నయో పెద్దయో చిక్కులు రావడానికి మాత్రం ఆస్కారం ఉంది. చిక్కులు వస్తున్నాయని చెప్పి భయపడక ఈ అక్టోబర్ కంటే ముందు నుంచి, అంటే సెప్టెంబర్ నుంచే దానికి ఒకసారి మీకు అది తెలిసిపోతుంటుంది ఏదో చిక్కులు రాబోతున్నాయని చెప్పి వృషభ రాశి వారికి. ఆ చిక్కులు రాకుండా వాటికి చిక్కులు వచ్చినప్పటికైనా వాటికి సరి అయినటువంటి మార్గంలో కనుక తిప్పి కొట్టినట్టయితే ఆ చిక్కుల సమస్యలు కూడా మీకు పరిష్కారం అవుతాయి. అందుకే వృషభ రాశి వారు మిత్రుల సలహాలు, పెద్దల సలహాలు, కుటుంబ వ్యక్తుల సలహాలు తీసుకుంటూ కనుక ముందుకు అడిగేసినట్టయితే ఈ సంవత్సరం వాళ్లకు
స్వర్గతుల్యమైనటువంటి ఒక జీవితం దొరుకుతూ ఉంటుంది. ఉద్యోగాలలో మార్పులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ పెట్టి చదివితే మంచి మార్కులతో పాస్ కావడానికి ఆస్కారం కూడా ఉంది. ఇక కానీ ఒక్కటి మీ దగ్గర ఉండబడేటువంటి ఒక వృషభ రాశి వారికి ఉండబడే గుణం అంటే ఎవరు చెప్పినా మీరు నేనే రాజును, నేనే మంత్రిని అనేటువంటి ఒక ఉద్దేశంతో అన్నీ నాకు తెలుసు మీరు చెప్పేది అలాంటి ఆలోచనలకు పోకండి. ఒకరు చెప్పిన సలహా వినండి. వారి యొక్క సలహాకు మీ ఆలోచనను తోడు చేయండి. ఈ రెండిటిని కలుపుకొని ముందుకడిగేయండి. వాళ్ళ సలహా బాగుందా? నా ఆలోచన బాగుందా? అనేటువంటి ఒక విమర్శన చేసి ముందుకడిగేసినట్టయితే మీ జీవితము స్వర్గతుల్యమే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే ఈ సంవత్సరం కొన్ని గ్రహాల కూటాల వల్ల ఒకవేళ మీ జాతకంలో గ్రహాల యొక్క పొజిషన్ సరిగా దశలు, అంతర్దశలు ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి కారణమవుతూ ఉంటుంది. అలాంటి కారణాలు తగ్గడానికి ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రం పారాయణం చేయండి. ఆ సిద్ధి గణపతి యొక్క స్తోత్రం గనక ప్రతిరోజు గనక మీరు పారాయణం చేసినట్టయితే ఈ సంవత్సర కాలం కూడా మొత్తం కూడా, ఎందుకంటే ఈరోజు రాత్రికి ప్రారంభమయ్యేటువంటి ఒక షడ్గ్రహ కూటమి అంటే 29వ తారీఖు రాత్రికి ప్రారంభమయ్యేటువంటి ఒక షడ్గ్రహ కూటమి అంచెలంచెలుగా తగ్గుతూ ఉంటుంది. ఒక్కసారి తగ్గదు, అంచెలంచెలుగా తగ్గుతుంది. షడ్గ్రహ కూటమి పంచగ్రహ కూటమిగా, పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమిగా, చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటంగా మారి ఇలా అంచెలంచెలుగా తగ్గుతూ ఉంటుంది. ఈ లోపల వేరే గ్రహాలు నీచ స్థానానికో శత్రుస్థానానికో పోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రాకుండా ఉండవు. అలాంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గడానికి మీరు ఈ సంవత్సరం అంతా కూడా హాయిగా గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. గణపతిని వేడుకోండి. మీకు దగ్గరలో గణపతి దేవాలయం ఉంటే ఆ గణపతికి అప్పుడప్పుడు అభిషేకాలు, అర్చనలు చేయించుకుంటూ ఉండండి. శుభాన్ని పొందండి. ఇది శుభం.